నమస్తేనా. సో ఏలూరు శ్రీనివాస్ మన అఘోరి సో మ్యారేజ్ చేసుకున్నారు. గతంలో అఘోరి వచ్చేసి సనాతన ధర్మాన్ని పాటించాలని హల్చల్ చేశారు. ఈ రోజు చూసుకుంటే అఘోరి ఒక మిస్టరీగా మారిపోతుంది. దాని వెనకాల రహస్యాలు ఏంటి, అసలు అఘోరి అనేది ఫేకా నిజమా? ఈ అఘోరి అనేవాడికి ముళ్ళు లేదు. ఫస్ట్ ముళ్ళు లేని అఘోరి ఈడికి మళ్ళీ ఇంకో పెళ్లి కావాల్సి వచ్చింది. ఆల్రెడీ ఒక దాన్ని చేసుకున్నాడంట, అదేమో కేసేసింది. మళ్ళీ ఈవిడ్ని వర్షినియా ఆ బీటెక్ పనికిమాలింది నిజంగా అనకూడదు. కానీ అసలు ఎంత శుద్ధపప్పు అంటే నాకు తెలిసి వీళ్ళిద్దరు లెస్బిన్స్కి ఆ ఫీలింగ్స్ ఉంటుంది. అవునా కదా? నీకు మనిషి ఇంకో ఆడదని చేసుకుంటాం, దాన్ని ఏమంటారో లెస్బిన్ అలవాట్లు ఉండబట్టే అమ్మాయి అలాగా బిహేవ్ చేసిందని నేను అనుకుంటున్నాను. నిజంగా ఈడంత లుచ్చా నా కొడుకు, ఈడంత ఎదవ ఎందుకుంటాడంటే, నేను ఎందుకంటానంటే ఫస్ట్ వచ్చినప్పుడు సపోర్ట్ చేసి, ఎందుకురా బాబు ఏదో దేవుడి కోసం వచ్చాడు, ఎవరిని రూపాయి అడగట్లేదు కదా, ఎవడి పని అడి చేసుకోండి, ఆడి పని అడి చేసుకుని పోతాడు అని అన్నట్టుగా నేను చెప్పా. ఆధ్యాత్మికంగా వచ్చాడు కాబట్టి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఒకప్పుడు వచ్చినప్పుడు ఏమన్నాడు, నేను ఇలా మీకు కామ ఫీలింగ్స్ ఏమన్నా రావా అఘోరి గారు అని ఒక ఇంటర్వ్యూ అడిగితే, మేము ఇవన్నిటి మీద దీక్ష చేసి కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి 14 సంవత్సరాలు ఈడు మొఖానికి ఈడు ముళ్ళు తీయించుకుని ఒక సంవత్సరం అయిందంట, ఈడు ముళ్ళు పోయి ఒక సంవత్సరం అయింది. ఈడు 14 సంవత్సరాల నుంచి దీక్ష చేశాడంట. ఎంత దరిద్రమైన ఆలోచనలతో ఈడు మార్కెట్లోకి వచ్చాడంటే హిందువులందరినీ కూడా భ్రష్ట పట్టించడానికి వచ్చాడు, హిందూ మతాన్ని కించపరచడానికి వచ్చాడు. అఘోరి అనే మాట చెప్పుకొని పబ్లిక్ లో మాట చెప్పుకొని తిరుగుతున్నారు కదా, సో దాని వల్ల వేరే వర్గం వాళ్ళు నవ్వడం గానీ ఖచ్చితంగా నవ్వుతారు. ఇప్పుడు ఖచ్చితంగా నవ్వుతారు. ఫ్యామిలీలోనే ఎవడన్నా చిదిగిపోయాడు అనుకుంటే, అమ్మయ్య నా ప్రాణం చల్లగా ఉంది అన్నట్టుగా ఫీల్ అయ్యే మనస్తత్వాలు మనవి. ఖచ్చితంగా ఇంకో వర్గం వాడు ఏలేటి చూపించడానికి అవకాశం ఉంది, లేదంటలే నేను. ఎందుకంటే వాడికి హ్యాపీ కదా, వీళ్ళని బాగా అందరిని కూడా సంకనాకి ఇచ్చాడు వీడు, అఘోరి వేషం వేసి అందరిని కూడా ఎర్రిపప్పలను చేశాడని అందరూ కూడా నవ్వుకుంటారు. అవునా కదా? ఇలాంటి వాళ్ళ వల్ల ఏమవుద్దంటే ఈ సనాతన ధర్మం గురించి పాటుపడే వాళ్ళందరూ కూడా భ్రష్టపట్టుకుపోతారు. ఎందుకంటే వాళ్ళ పాపం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి. మన భారతదేశంలో హిందూ తత్వాన్ని చాలా తక్కువగా చూసే వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా వాళ్ళు బోధిస్తున్నప్పుడు ఇలాంటి చీడపురుగులు వచ్చి ఆ ఆధ్యాత్మికతను మొత్తం చెడగొట్టేస్తున్నాయి. అంటే బ్రో ఇప్పుడు అఘోరీలు అంటే ఒక కఠోర దీక్షలు చేస్తారు, శివుని నామస్మరణంతో. ఈడి నిశాని ఈడికి అసలు మంత్రాలు చదువుతాం కూడా రాదు. ఈడు ఫస్ట్ లోనే దొరికేసాడు. కానీ ఏంటంటే ఒకటే ఏమంటారంటే, కొంచెం ఏదన్నా ఇప్పుడు అప్పట్లో మనం డేరా బాబాని నమ్మాం, నిత్యానంద స్వామిని నమ్మాం, వాళ్ళు వెనకాల చేసే డార్క్ సీక్రెట్లు ఎవరికి తెలియదు అప్పుడు దాకా. నమ్మినంతసేపు కూడా చాలా పెద్ద గురువులు గారు నమ్మాం, వాళ్ళకి ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. కానీ కొన్ని తప్పులు వాళ్ళు దొరికేశారు. కానీ వాళ్ళు ఆధ్యాత్మిక గురువుల కింద బోధించారు, వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. అలాంటి వాళ్ళు కొంతవరకు లాస్ట్లో ఎక్కడో దొరికారు. వీడు మొదట్లోనే మంత్రం చదవటం రాకుండా దొరికిపోయాడు. సరేలే మనకెందుకులే ఈ ఆధ్యాత్మిక గురువులతో మనకేం పనిలే అని దాన్ని లైట్ తీసుకుంటూ వచ్చారు ఇప్పుడు దాకా కూడా. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషను, ఎవరైతే ఈ బీటెక్ వర్షిని ఉందో ఈ వర్షిని నాకు వాడే కావాలని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు బ్రో. నిజంగా వాళ్ళ ఉసురు వీడికి తగులుద్ది ఖచ్చితంగా. చెప్తే ఇప్పుడు అఘోరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ శ్రీనివాస్, సో ఇతను ఏలూరు శ్రీనివాస్, అఘోరి అనొద్దులే, అఘోరీలకు మచ్చ. ఇతను ఎవరైతే ఉన్నారో 14 సంవత్సరాలు కఠోర దీక్ష చేశాను, నేను అఘోరిగా చిన్నప్పుడే మారిపోయాను, అటు వెళ్ళిపోయాను అని చెప్పేసి అన్నారు. కానీ అతను మారడానికి ఏంటి, ఆ పురుషలింగం నుంచి స్త్రీలింగాన్ని మారడానికి 2024 సంవత్సరం అయింది మారి. నువ్వు రాచి 14 సంవత్సరాలు చేసినంటే అది ఎంత కరెక్ట్ అనుకుంటా? కరెక్ట్ కాదు, కరెక్ట్ అన్ని అబద్ధాలాడి. ఇది ఒకప్పుడు బోగ్గళ్ళ తిరిగాడు ఇటు ఫోటోలు కూడా బయటపడినాయి. ఇప్పుడు ఆ రంగులు వేసుకొని జుట్లకి మాడగళ్ళగా అనకూడదు. ఇప్పుడు వాళ్ళకు చెడ్డ పేరు వీడి వల్ల. నిజంగా చెప్తున్నా, రియల్గా బతికే వాళ్ళకి ఇజ్రాయెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ చెడ్డ పేరు, హిందూ ధర్మాన్ని చక్కగా నమ్మే వాళ్ళకి చెడ్డ పేరు. ఇది ఇవన్నీ కూడా ఏమవుద్దంటే వీడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఫస్ట్. ఎంత మోసం చేసినందుకు, ఎంత దారుణం చేసినందుకు, హిందూ మతం మీద ఎంత బురద జల్లినందుకు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడ కనబడితే అక్కడ వీడిని పిచ్చి కొట్టండి. నేను చెప్తున్నా, ఈడు అసలు గురువే కాదు, ఈడు అఘోరానే కాదు, దొంగ బాబాలకు మించిన దొంగ బాబాయిడు ఈడు. కాబట్టి గతంలో మనం చూసుకుంటే 3 నెలల క్రితం వచ్చిన జుట్టు
చాలా చిన్నగా ఉండే, ఆ. కానీ ఇప్పుడు చాలా పొడవు అయింది. అది ఎలా డూప్లికేట్ బ్రో, డూప్లికేట్ అది మార్కెట్ లో కొనేసుకున్నాడు, కోటీలో కొనుక్కున్నట్టున్నాడు హైదరాబాద్ లో. మన హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా చిన్న జుట్టే, మీకు తెలుసో తెలీదో, అప్పుడు కూడా కూతంత జుట్టు ఉన్నవాడు ఎంత జుట్టు ఎలా అయిపోయింది అప్పుడే, ఏమన్నా పాముకున్నాడు కింద. వీడికి అసలు వీడు మ్యాటర్ లేనాడు, వీడి గురించి మాట్లాడతాకే నాకు అసలు చిరాకు వస్తుంది. కానీ ఎందుకంటే చాలా మంది గొర్రెల్లాగా మనోడిని నమ్మేస్తున్నారు, ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు. అయ్యా మీకు దండం, అసలు ఏం చూసి సపోర్ట్ చేస్తున్నారు వీడిని? ఈ ఏలూరు శ్రీనివాస్ గారిని, వీడు అసలు మనిషే కాదు, వీడు ఒక అఘోరి అని ముసుగేసుకొని మొత్తం అందరూ మోసం చేయడానికి సిద్ధమైపోయి ఇక్కడికి వచ్చాడు. ఇలాగ ప్రతి స్టేట్కి వెళ్ళిపోతున్నాడు, ప్రతి స్టేట్లోనూ కూడా ఉన్నారు ఈ అమాయకులు. బ్రో ఇప్పుడు మనం చూసుకుంటే అఘోరి, నేను అఘోరిగా వచ్చాను, ఆడపిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను, ఆడపిల్లలు ప్రమాదంలో నేను కాపాడుతున్నాను. అతనే ప్రశ్నించాడు, ఆడోళ్ళు హిందూ ధర్మంలో అంటే ఇప్పుడు సనాతన ధర్మంలో ఆడోళ్ళు పెళ్లి చేసుకోరు ఆయననే చెప్పాడు. ప్రూఫ్ ఉంది. సో అదే అంటే ఇప్పుడు అంటే అఘోరి అంటే లేడీస్ కిందగా మనము కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఒక అఘోరి ఉండి ఒక అమ్మాయిని ఎలాగ పెళ్లి చేసుకున్నది, ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అఘోరి? అదే ఇప్పుడు ఆడు ఫస్ట్ లో ఏమన్నాడు, నీతి కబుర్లు, నేను ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన శివుడు నన్ను పంపాడు, నేను ఇలా వచ్చి మీ అందరికి కూడా ఆపదుంటే నేను తొలగిచ్చేస్తాను, తీర్చేస్తానని చెప్పేసరికి అందరూ కూడా భక్తి మీద ఎవరికైనా నమ్మకం ఉంటుంది కదా, దేవుడు పంపించిన దూతలాగా వచ్చాడంటే అందరూ కూడా గౌరవించారు, అందరూ ఆశ్రమించారు. కానీ వీడు వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాలు తిరిగాడు, పవన్ కళ్యాణ్ గారిని కలిశాడు, ఇటు నుంచి పొలిటికల్ లీడర్స్ అందరిని కలిశాడు, డబ్బులు ఇచ్చారు, పెట్రోల్ కొట్టించారు, అంతా శుద్ధ దండగానే. మొన్న బీటెక్ వర్షిని ఈ పెళ్లి మ్యాటర్ వచ్చిన తర్వాత కానీ చాలా చండాలమైన అఘోరా ఈడు అసలు అఘోరానే కాదు, పలానా ఊరు ఈడిది, పబ్లిక్ పై కొట్టడాలు కానీ తిట్టడాలు కానీ చాలా జరుగుతున్నాయి. భయపెడుతున్నాడు. అవును, మాట్లాడితే పెట్రోల్ అది తీసుకొని తగలెట్టేసుకోమను, తగలబెట్టేసుకుని దరిద్రం వదిలిపోద్ది. తగలబెట్టుకుంటే ఏం నష్టం కాదు. ఇప్పుడు వాడు తగలెట్టుకునేవాడైతే పద్దాక బాటిల్ తీసి చేతిలో పెట్టుకోడు, మీదేసుకోవాలి, మీదేసుకుంటే ఎవడో అగ్గిపుల్ల వేసేస్తాడు, దరిద్రం వదిలిపోద్ది. అర్థమైందా? అక్కడతోనే పోతాడు. అవునా కదా? ఇలాగ మనకు మనశ్శాంతి లేకుండా మీడియా వాళ్ళు అసలు ఎంత క్యాష్ చేసుకుంటున్నారంటే ఇప్పుడు నిజంగా బిగ్ టీవీ ఆర్టీవీని అనాలే, వీళ్ళ మీద 24/7 లైవ్ కవరేజ్. నిజంగా ఏమన్నా డబ్బులు సంపాదించారు బ్రో, నిజంగా అఘోరిని పట్టుకుని మీరు నిజంగా నమ్మాలి. ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటే కొన్ని ఛానల్ ఎగుతే అంటే నిదర్శనం. ఇప్పుడు వర్షనే అమ్మాయి మానసికంగా చెడిపోయిందంటారా, కావాలనే ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళింది? ఏమో, వాడి దగ్గర ఒక 50 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ చూసినట్టుంది. ఈడు ఎలాగా చప్పడిగాడే కదా, ఈడేం చేస్తాడులే నన్ను, ఈయన కొన్నాళ్ళు పేరు చేసుకొని ఆ డబ్బులన్నీ వాడేసిన తర్వాత ఈయన్ని లాగి ఎదరు తన్నేస్తుంది నాకు తెలిసినంత వరకు. లేకపోతే ఈ అమ్మాయి బలైపోద్ది. రెండిట్లో ఏదో ఒకటి అయితే జరుగుద్ది. ప్రస్తుతానికి నేను చెప్పేది ఏంటంటే, అసలు ఆ అమ్మాయికి ఉన్న అందానికి, ఆ అమ్మాయి తీసుకున్న డిసిషన్కి నాకు నిజంగా నవ్వు వస్తుంది. అసలు ఒక ముళ్ళు లేనోడిని నువ్వేం చేసుకుంటావు? ఆడు ఒక దొంగ గోర అని మీడియా మొత్తం అంతా, ప్రపంచం మొత్తం కూడా నీకు గురించి చెప్తుంటే నువ్వు ఇప్పటికీ అర్థం చేసుకోకుండా ఆ ముళ్ళు లేనోడే నాకు కావాలంటుంది. ఇంతకీ ఆ శివరుద్ర బావ కూడా, ఆ శివరుద్ర స్వామి కూడా మొత్తుకునేది అదే, అమ్మా నీకు దండం పెడతావు, నువ్వు ఎక్కడున్నా మీ ఇంటికి వచ్చే, మీ అమ్మ నాన్న చాలా బాధపడు. నిజంగా బ్రో వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళ అన్నయ్యనైతే కండోమ్ బ్యాడ్లు తెచ్చుకోమనండి ఈ చప్రిగాడు. కండోమ్ బ్యాడ్లు దేనికి బ్రో? కండోమ్ బ్యాడ్లు దేనికి? అర్థమైందా నీకు? ఈడు ఎంత కామాంధుడో మీకు ఇక్కడే అర్థం అవ్వాలి. కాబట్టి వీడు బీర్లు తాగిని ప్రూఫ్ చూపించాడు వాళ్ళ అన్నయ్య, వర్షిని వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తల్లిదండ్రులు చూపించారు వీడు అఘోరనే కాదని, వీడికి మంత్రాలు రావని, వీడికి అసలు ఏమీ తెలవదని, వీడు ఒక ఏలు ముద్రగాడని అందరూ చూపిస్తున్నా కానీ ఆ తెలుగు తక్కువ, అదే ఆ తెలుగు గల విద్యార్థి ఐటమ్ గాన్లకి తిరిగినోడు ఈరోజు సడన్ గా అఘోరిగా మారడం మీకు ఎలా అనిపించింది? అందరూ గొర్రెలు ఉన్నారు కదా, గొర్రెలను మోసం చేయడానికి వచ్చాడు. అర్థమైందా? పల్లవి ప్రశాంత్ ఇప్పుడు వీడు అనుకోవచ్చా? అబ్బో నిజమేనయ్యో, బాగా చెప్పావు నువ్వు. ఇది పల్లవి ప్రశాంత్ కూడా అన్నా నేను రైతు పెట్టినన్నా అని బిగ్ బాస్ లో టైటిల్ దింగిపోయాడు, అందరిని ఎరుపుకులు చేసాడు, అది అందరికీ తెలుసు. అవునా కదా? ఇప్పుడు ఈడు కూడా అలాగే, అమ్మా నేను అఘోరానే, నాకు పెట్రోల్ కొట్టించండి, నాకు లక్షల కానుకలు ఇవ్వండి, పూజలు చేసేస్తాను. ఎవరో పెద్ద సెలబ్రిటీ కూడా మోసపోయింది ఈ చప్రిగడ్ దగ్గర. ఆ తమిళనాడు చెందిన తమిళనాడు అనుకుంటా ఐ థింక్. ఆ చప్రిగడు మాయలో పడి ఆ అమ్మకి ఏ పూజ చేయాలని అంట, కింద పూజ చేయాలమ్మా, నీకు అన్నీ తెచ్చుకో, ఆయుధాలన్నీ తెచ్చుకుంటే నేను చేసేస్తే నీకు అన్ని దోషాలు పోతాయని 5 లక్షలు అలా దొబ్బేస్తూనే ఉన్నాడంట.
ఇక ఆ అమ్మాయి ప్యాన్ విసికి పద్దాకా అడుగుతున్నాడు, ఈ డబ్బులు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని కేసు కూడా పెట్టింది. చాలా మంది ఇప్పుడు ఏం చూస్తున్నారంటే సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ ఫోటో ఒక సైడ్, వీడి ఫోటో ఒక కలర్ ఫోటో ఒక సైడ్ పెట్టి సేమ్ అన్నతమ్ముల్లాగా ఆడు కూడా అలాగే ఉంటాడులే, మొత్తం తీసేస్తే. పల్లవి ప్రశాంత్ గారు నిజంగా చెప్తున్నా అన్నా, నేను రైతు పెట్టిన నా మట్టి తినేసి ఆ నత్తలు నాకేసి అవన్నీ చేసి బిగ్ బాస్ వచ్చాడు. ఫోన్లే మనోడు రైతు బిడ్డ పాపం కష్టపడి వచ్చాడు, వీడిని పాపం అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు దూరం పెట్టేశారు బిగ్ బాస్ హౌస్లో అని సింపతి ఫీల్ అయిపోయి మనసు కరిగిపోయి ఆడికి ఓట్లేసి కప్పు చేతిలో పెడితే కప్పు తీసుకున్న తెల్లారి నుంచి యాటిట్యూడ్ మొదలైంది. అడిగి మామూలు యాటిట్యూడ్ కాదు, రైతులకి ఏవో ఇచ్చేస్తానన్నాడు. బొచ్చులే ఆడు సంపాదించుకుంటూ ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళు చెప్పడం ఎందుకు, అందరిని ఎరుపప్పలు చేశాడు. ఆడి చేసింది ఒక గేమ్లోనే, ఈడు మట్టికి ప్రపంచాన్ని ఎరుపప్పలు చేస్తున్నాడు. ఈడు చప్రిగాడు, శ్రీనివాస్ చప్రిగాడు. భవిష్యత్తులో అఘోరి తోటి ఈ అమ్మాయి కంటిన్యూ అవుద్దా, లేకుంటే మన విడాకులు తీసుకొని మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి? ఓరు నాయనో, ఓరు దేవుడు, ఈ దారుణాలన్నీ నేను వెళ్ళలేకపోతున్నాను. విడాకులు ఆడికి పెళ్ళి అవడమే పెద్ద గొప్పరా అంటే మళ్ళీ విడాకుల దాకా వెళ్ళిపోయాను ఆయన. అసలు నాకు ఏం అర్థం, లెస్బిన్స్ బ్రో, హలో లెస్బిన్స్ అని తెలుసా మీకు? అంటే ఆడోళ్ళే అదే నాకుడు చీకుడు కార్యక్రమాలు చేసుకుంటారు అన్నమాట. నేను ఇంకా డైరెక్ట్గా చెప్తున్నాను, వీళ్ళు ఆడోళ్ళని చేసుకుంటారు. అలాంటి కేటగిరీకి చెందింది ఈ వర్షిని కూడా, నిజంగా చెప్తున్నా. అది అసలు సరైన తెలివైంది అయితే, బీటెక్ చదివిన తెలుగు వాళ్ళదైతే ఆ తింగర పని అసలు చేయనే చేయదు. కాబట్టి ఇదంతా చూస్తుంటే ఈడు ఆ అఘోరి అనే మాయలో అందరినీ మోసం చేస్తున్నాడు. ఆల్రెడీ వీడి కోసం మళ్ళీ ఇంకో పిల్లం కూడా కొట్లాట దిగింది. ఓరు నాయన, వీడి దగ్గర ముల్లే లేదంటే ఇంకో పిల్లం ఎక్కడి నుంచి వచ్చిందిరా నాయన. నాకు ఇవన్నీ అర్థం కావట్లేదు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే వినడానికి నా కొడుకులు ఎలాంటి వాళ్ళు ఉండబట్టే దేశం ఇలా సంక్రాంతి పోతుందిరా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నిజంగా. సస్పెన్స్ లాగా ఉందా మరి ఈ అఘోరాది? అసలు ఆడి పెళ్లి చేసుకుంటా ఆడు సపోర్ట్ చేసినోడు ఎవడో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. తుపాకీ లేనోడు కూడా లఫైకి కావాలన్నాడు వెనకడికి. నిజంగా ఈడే అనుకుంటా, ఆ శ్రీనివాస్ గడే అనుకుంటా. వీడికి తుపాకీ లేదు ఎంతకే, కానీ లఫాకీ కావాల్సి వచ్చింది వీడికి. 2 లఫాకీలు, ఒకటి కాదు. అది ఒకటేమో చదువుకున్న లఫాకీ అయితే ఒకటేమో చదువుకోలేని లఫాకీ. అది అసలు మాస్క్ తీయట్లేదు. ఇంకోటి అయితే ఫస్ట్ పేలం అయితే మాస్కే తీయట్లేదు. అంటే వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ముళ్ళినోడిని మీరు ఎలా చేసుకున్నారో నాకు అది బుల్లెట్ లాంటి సమాధానం కావాలి. నీకు బుల్లెట్టే లేదు, నువ్వు వీడిని పెళ్లి చేసుకుని ఏం ముద్రిద్దావు? నీ ఆస్తి దింగేద్దామనా, లేకపోతే ఈ డబ్బులన్నీ అంటే విలాసంగా ఖర్చు పెట్టుకుందామనా? ఏంట్రా నాయన. కార్లో చూసుకుంటే కొన్ని పుర్రెలు గిర్రెలు అవన్నీ ఫేక్ అంటారు. బీర్లు కూడా ఉన్నాయి, పుర్రెలు వెనకాల బీర్లు ఉన్నాయి. బీర్లు వెనకాల ఈడు ఊది అన్నాడు, ఆ పాన్స్ పౌడర్ రాసేసుకున్నాడు. మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక యాంకర్ అన్నాడు, సార్ ఏంటి సార్ పాన్స్ పౌడర్ వాసన వస్తుందంటే, ఆడు రాసుకునేది అది, ఇంకా పాన్స్ పౌడర్ వాసన వస్తాయండి. ఆడు అంత మాయ చేసి అందరం కూడా జనాలను ఎరుపప్పలు చేసి ఈ రోజున హిందూ ధర్మం మీద మచ్చొచ్చేలా చేశాడు బ్రో. నిజంగా ఈ నా కొడుకు ఎక్కడ కనబడినా నేను చెప్తున్నా, నా పేరు శ్యాము, మొత్తం అందరూ కూడా ఏది దొరికితే అది ఇచ్చుకొని బాధనే నా కొడుకుని. ఆ అమ్మాయిని మటుకి ముందు తవిరేయండి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి. ఇద్దరిని విడగొడితే మేము సూసైడ్ చేసుకుంటామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే కలికాలం అంటే ఇదే, అర్థమైందా? ఇంకా కృష్ణుడు దిగిపోతాడు త్వరలో. ఇలాంటివి జరగబట్టే లేదు. కల్కి 2లో ఆల్రెడీ వీళ్ళ పాటలు కూడా పెడతారేమో నాకు తెలిసి, పనికి మళ్ళా కొడుకులు. నిజంగా మరీ దారుణం బ్రో. కలికాలం వచ్చేసింది. ఇంకా ఈ మొత్తం అంతమైపోద్ది. ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడే అయిపోయినట్టు. ఆల్రెడీ బ్రహ్మంగారు చెప్పేశాడు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్న రోజు వచ్చిందంటే ఖచ్చితంగా నేను వస్తానప్పుడు అన్నాడు. కాబట్టి ఇది మళ్ళీ ఒక తరానికి, కొత్త తరానికి నాంది పలుకుతున్నారు. అంటే ఇప్పుడు ఒక మాటలు చెప్పిన ఈ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో, ఏలూరు శ్రీనివాస్, సో ఆయన గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆడొక ఎదవ, ఆడొక సన్నాసి. ఇదిగో నిజంగా చెప్తున్నాను, ఆ వేస్ట్ నా కొడుకుని సపోర్టర్గా ఎవరైనా నిలబడే ఉద్దేశం ఉంటే మానుకోండి. ఆడు అంత దొంగ బాబా. ఆ దొంగ బాబాను ఇప్పటికీ నమ్మి వాడికి పెట్రోల్ కొట్టించడం, వాడికి సకల సౌకర్యాలు కల్పించడం ఇలాంటివి ఏమైనా ఉంటే మానుకోండి. ఇప్పటికే లక్షలు దొబ్బి ఆడొక ఫెరారీ కారు కొంటాకే, ఒక బంగ్లా కొంటాకే రెడీ అయిపోయాడు అంటాడు. కాబట్టి ఈ బంగ్లాలో తీసుకెళ్ళి వర్షిని నేను మొదటి పిల్లాన్ని పెట్టుకొని రోజు పూజ చేస్తాడండి, ఆయుధ పూజ. ఆ ఆయుధ పూజ ఏంటో మీకు తెలుసు కదా. ఆ పూజ చేయడానికి ఆ పూజకు కూడా పని చేయడరా నాయన. ఆడికి మంత్రాలు కూడా రావు నాయన. ఇది దొంగ బాబా పని. ఇలాంటి బాబాలు చాలామంది మార్కెట్లో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరిని నమ్మకండి. ఈ ముళ్ళు లేనోడిని అసలు నమ్మకండి. ఈడో దొంగ. ఈడో సంవత్సరం ముందే ఈ ముళ్ళు తీయించుకున్నాడు. ఆ ముళ్ళు కూడా అంతుండే ముళ్ళని ఏదో లాగిన్ చేసుకున్నాడు, ఇంకా అనవసరం నాకని. కాబట్టి నేను చెప్పేదండి, ఇలాంటి వాళ్ళ వల్ల అసలైన వాళ్ళకి మచ్చ.
ఓకే. అసలైన వాళ్ళు బాధపడుతున్నారు ఈరోజు. ఒక మాట బ్రో, నేను మర్చిపోయిన క్వశ్చన్. సో ఈ అఘోరి అనేది మన ఇండియాలో అంటే చాలా సాంప్రదాయంగా ఉంటారు వీళ్ళు. అఘోరి అంటే ఒరే అఘోరీలు అనేవాళ్ళు ఒకటే. నాకు ఫస్ట్ లోనే వచ్చిన డౌట్ ఏంటంటే దేవుని అఘోరి అనేవాడు జనసాంద్రంలోకి రావడం ఫస్ట్. అఘోరి అనేవాడు ఎక్కడ ఉంటాడో కాశీలో ఉంటారో అఘోరీలు, నాగసాధువులు వాళ్ళందరూ కూడా కాశీలో ఉండి తపస్సు చేసుకుంటూ నిద్రాహారాలు మానేసి కూడు కుమ్ము తినకుండా శవం మాసం తిని వాళ్ళు నిజమైన అఘోరీలు. అలాంటి వాళ్ళకి మచ్చ తెచ్చే అఘోరి ఈడు దొంగ అఘోరి. అర్థమైందా? అఘోరా నాగసాధు అని పేరు పెట్టుకున్నాడు చూడు, ఆ పేరుకు కూడా మచ్చ తెచ్చే ఎదవీడు. నిజంగా చెప్తున్నా ఈ శ్రీనివాస్ గారిని. అంటే అంటే ప్రపంచ దేశాలు అఘోరి అంటే అంటే శివుణ్ణి పూజిస్తారు. అవును, శివుని ఆధ్యాత్మిక శిష్యులు. దేవుని పట్ల చాలా విశ్వసనీయత బాగా గట్టిగా ఉంటారు. అయినా సరే నువ్వు కూడా మంచి మాసం తింటున్నావు, నాలుగు తిరుగుతలేదు అదే అఘోరలాగా లేదు. ఆ ప్రపంచ దేశాలు మన సైడ్ అంటే అఘోరీలు అంటే ప్రతి ఒక్కరు ప్రతి కుంభమేళకు వచ్చినా ఎక్కడ సరే ఏ కార్యానికి వచ్చినా వీళ్ళు వస్తారు కదా అఘోరులు. వాళ్ళకు చేతులకి దండం పెడతారు. ప్రపంచ దేశాలు వస్తారు, నలుమూల నుంచి ఇండియన్స్ మొక్కుతారు, హిందువులు క్రైస్తవులు అన్ని మతాల వాళ్ళు. కానీ వాళ్ళే ఈ రోజు చూసి నవ్వుతున్నారు కదా ఈ అఘోరిని చూసి. దీని మీద మీ స్పందన ఏంటి? లాస్ట్ ఇవన్నీ కట్టడి చేయాలి. స్పందన అంటే ఏముంది, ఇలాంటి దొంగల్ని తొందరగా కట్టడి చేయకపోతే అసలు నమ్మరు కదా. ఈ అఘోరాలు అందరూ కూడా మోసగాళ్ళు, లేకపోతే ఇలాగే అందరిని మోసం చేస్తారు ప్రజలని ఒక బ్యాడ్ ఫీలింగ్ అయితే క్రియేట్ అయిపోద్ది మైండ్లో. ఇలాంటి వాళ్ళని ఏ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ అనేది ఇవన్నీ ఆపేయాలి. ఇలాంటి వాళ్ళని ఆపేసింది అనుకో ఇంకొకటి భయం వస్తుంది, ఇంకొకటి చేయడానికి కూడా ముందుకు రావడం. కాబట్టి ఆల్రెడీ నిత్యానందనే బంధించావు, డేరా బాబును బంధించావు, ఈ దొంగ గోరను కూడా బంధించేతో తొందరగా మేము ఆ న్యూస్ చూడాలని ఆశగా ఎదురు చూస్తాం. థ్యాంక్ యూ. మరి ఏంటి ఇలా